హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్ ఘటనలో బెయిల్ మంజూరు చేశారు మున్సిఫ్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్లు రవీందర్, మధుసూదన్ వాదనలు వినిపించారు. లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ గొడవ ఘటనలో ఆయన్ని నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. ఆర్డీఓ మహేష్ కుమార్ తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లా మున్సిఫ్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరిచారు. పోలీసులు కౌశిక్ తరపున న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్ ఘటనలో బెయిల్ మంజూరు చేశారు మున్సిఫ్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి. కౌశిక్ రెడ్డి తరపున లాయర్లు రవీందర్, మధుసూదన్ వాదనలు వినిపించారు. లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ గొడవ ఘటనలో ఆయన్ని నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని కరీంనగర్ కి తరలించారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. ఆర్డీఓ మహేష్ కుమార్ తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లా మున్సిఫ్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరిచారు. పోలీసులు కౌశిక్ తరపున న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? మౌనిక, కౌశిక్ రెడ్డికి ఎట్టకేలకు మళ్ళీ బెయిల్ మంజూరైంది. గతంలో జరిగినట్టుగానే ఈసారి కూడా అతని మీద పెట్టిన పలు సెక్షన్ల మీద విచారణ జరిపిన మున్సిపల్ కోర్టు ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ స్రవంతి కొద్దిసేపటి క్రితం కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అక్కడి నుంచి న్యాయమూర్తి నివాసం నుంచి కౌశిక్ రెడ్డితో పాటు అతని న్యాయవాదులైన మధుసూదన్ రావు, రవీందర్ సింగ్ కూడా బయలుదేరి బయటకు వచ్చారు. వాళ్ళంతా కూడా కొద్దిసేపట్లో మీడియా సమావేశంలో బెయిల్ కు దారితీసిన పరిస్థితులను వివరించే అవకాశం ఉంది. అయితే మనం చూసాం, మన కలెక్టరేట్ లో మంత్రులు తర్వాత అధికారికంగా జరిగిన సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మీద దాదాపు చాలా కేసులు నమోదైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదైతే ఒక కరీంనగర్ లోనే 4 కేసులు నమోదైనాయి. అందులో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో పాటు ప్రభుత్వ తరపున ఆర్డీఓ మహేశ్వరు, తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా కేసులు పెట్టారు. తర్వాత అన్నిటికన్నా ప్రధానంగా కౌశిక్ రెడ్డికి సహచర ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మీద చాలా రచ్చ జరిగింది. చాలా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసింది. ఎందుకంటే తోటి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అతను మాట్లాడుతున్న మైక్ని లాక్కోవడం, అతని మీద చాలా దుర్భాషలాడుతూ మీదికి దూసుకెళ్లడం, చేతిని నెట్టేస్తూ అతని మీద దాడి చేసే ప్రయత్నం చేయడం లాంటివి అన్నిటి మీద కూడా పోలీసులు చాలా సీరియస్ గా కేసులు అయితే నమోదు చేశారు. 2 క్రైమ్ నంబర్ల మీద ప్రజెంట్ ఈ రోజు నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటేమో ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మీద, ఇంకొకటేమో సంజయ్ కుమార్ తన పిఏ తోటి ఇప్పించిన ఫిర్యాదు మీద. ఈ 2 ఫిర్యాదుల మీద కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు అతనికి రిమాండ్ డైరీలో దాదాపు పలు సెక్షన్ల కింద, బిఎన్ఎస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో 7 ఏళ్ల లోపు జైలు శిక్ష ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని రిమాండ్ చేయాలంటే తీవ్రమైన నేరారోపణ ఉండాలి. తర్వాత 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసు 5 నుంచి 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లోనే దాదాపుగా రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. కానీ ఈ రోజు కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసుల్లో 121 బిఎన్ఎస్ యాక్ట్ 121(1) సెక్షన్ లో మాత్రమే దాదాపు 5 ఏళ్ల జైలు శిక్ష, 5 ఏళ్ల లోపు జైలు శిక్ష, ఫైన్ విధించే అవకాశం ఉన్న ఒక సెక్షన్ ఉంది. మిగతా అన్ని కూడా దాదాపు 2 సంవత్సరాలు, నెల రోజులు, తర్వాత 3 నెలలు, తర్వాత ఫైన్ దాదాపు 1000 రూపాయల ఫైన్, తర్వాత 2500 రూపాయల ఫైన్, 5000 ఫైన్, 10,000 ఫైన్, ఇట్లాంటి ఫైన్స్, జైలు శిక్షలు ఉన్నాయి కూడా. చిన్న చిన్న జైలు శిక్షలు ఉన్న కేసులు ఎక్కువగా నమోదైనాయి. 132 సెక్షన్ కావచ్చు, తర్వాత 126(2) కావచ్చు, 221 కావచ్చు, తర్వాత 351(2) కావచ్చు, ఇట్లా 292 అయితే పబ్లిక్ న్యూసెన్స్ కేసు. పబ్లిక్ న్యూసెన్స్ కేసు అయితే కేవలం 1000 రూపాయల జరిమానా ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు. ఇట్లాంటి కేసులన్నీ నమోదు కావడం వల్ల అతని తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డిని పండుగ పూట అరెస్ట్ చేయడం కూడా ఒక బెయిల్ మంజూరుకి ఒక కారణం అనుకోవచ్చు. మానవతా దృక్పథంతో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అన్న ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఓవరాల్ గా కౌశిక్ రెడ్డి అయితే బయటకు వచ్చారు. కాకపోతే కౌశిక్ రెడ్డి చేస్తున్న న్యూసెన్స్ మీద కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చాలా
మండిపడతా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో స్పీకర్ చర్యలకు భంగం కలిగించే చర్యను మొదలుకొని గతంలో అరికపూడి గాంధీ ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, తర్వాత నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో కావచ్చు, తరచూ ఆయన అడ్డుకోవడము, తర్వాత దుర్భాషలు ఆడడము, తర్వాత చాలా అగ్రెసివ్ గా దూసుకెళ్లడం లాంటి సంఘటనలకు పాల్పడుతున్నాడు. ఇతనికి ఇప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండొచ్చు, కానీ పార్టీ ఇతన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. నిన్న మొన్న జరిగిన ఫిర్యాదులలో కూడా అదే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా చెప్పారు. ఫిర్యాదులో, పోలీస్ స్టేషన్ల ఫిర్యాదులతో పాటు పబ్లిక్ వేదికల మీద మీడియా సమావేశంలో కూడా పలువురు కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డి తీరును తప్పుపెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా కొంత కౌశిక్ రెడ్డి దూకుడుతనం మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కౌశిక్ రెడ్డి లాస్ట్ బైపోల్ ఎలక్షన్ల సమయంలో, మనకు ఎప్పుడైతే హుజరాబాద్ బైపోల్ ఎలక్షన్ వచ్చింది ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత, అప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు వైసీపీలో ఉన్నారు. కేవలం నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక జూనియర్ లీడర్ గా వచ్చిన కౌశిక్ రెడ్డి వీళ్ళందరినీ డామినేట్ చేసే విధంగా ప్రతిసారి తానే జోక్యం చేసుకొని అన్ని మీదేసుకొని దూసుకెళ్లడము, తర్వాత ఈ చర్యలన్నీ కూడా పార్టీకి మైలేజ్ కంటే కూడా లోపల కొంత డ్యామేజ్ చేస్తున్నట్టుగా కూడా అంతర్గతంగా వాళ్ళ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. బయటికి కౌశిక్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇంటర్నల్ గా కొంత ఇట్లాంటి దుందుడుకు చర్య మనకు పనికిరాదనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసే విషయంలో ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా కేటీఆర్ గానీ, తర్వాత కేసీఆర్ గానీ ఏమి మాట్లాడకపోవడం చూస్తుంటే వాళ్ళే కౌశిక్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారేమన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే గత 3-4 రోజులుగా కౌశిక్ రెడ్డి వ్యవహారము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎట్టకేలకు బెయిల్ లభించినప్పటికీ కూడా ఇతని మీద ఇంకా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి ఆల్రెడీ. ఆ కేసుల మీద కూడా పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ఎట్లా తీసుకుంటున్నది వేచి చూడాల్సి ఉంది.